మనం పురాణాల్లో నదుల గురించి చాలా సార్లు విన్నాం. నదుల ఆకాశం నుంచి వచ్చి పడుతుండడం, భూగర్భం నుంచి పుట్టుకురావడం, కొండల్లోంచి మంచు కరిగి ప్రవహించడం, సముద్రాల్లో వేగంగా ప్రవహించడం లాంటి విషయాలు తెలుసుకున్నాం. కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో ఆకాశగంగ గురించి కూడా చాలా విషయాలు విన్నాం. అంటే ఈ లెక్కన ఆకాశంలో కూడా నదులు ప్రవహిస్తాయని తెలుసుకున్నాం. అయితే మొన్నటి కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఆకాశగంగ లాంటి ఫ్లయింగ్ రివర్స్ వల్లే భారీ వర్షాలు, వరదలు వచ్చాయని, ఆ వేగానికి భూమి కరిగి ల్యాండ్ స్లైడింగ్ జరగడం, కొండ చర్యలు విరిగిపడడం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశంలోనూ నదులుంటాయని, వాయనాడ్ లాంటి చోట్ల జరిగిన విలయానికి అవే కారణమని మనకు ముందే తెలిసినా ఇప్పుడు జరుగుతున్న జల విలయంతో మరోసారి తెలుసుకున్నాం. నిజానికి ఈ సంవత్సరం దేశంలోని అనేక ప్రాంతాలను ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విపత్తుల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మన దేశంలో దక్షిణ ఆసియా ప్రాంతంలో వరదలు అసాధారణమేమని కాదు, కానీ గతంలో వాటికి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా తేడాలున్నాయి. ఈ వైపరీత్యానికి వాతావరణ మార్పులే కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతి ఏటా కురిసే ఋతుపవన వర్షపాతంలోనూ తీవ్రమైన ఊహించని మార్పులొస్తుండడం వల్లే ఒక్కసారిగా తీవ్ర పరిణామాలు జరిగిపోతున్నాయి. తక్కువ వ్యవధిలోనే కుండబద్దలైనట్టు భారీ వర్షాలు కురవడం, సుదీర్ఘకాలం వర్షాలు లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో తేమ గణనీయంగా పెరిగిపోతుంది. ఆ కారణంగా ఆకాశంలో అట్మాస్ఫియరిక్ రివర్స్ అనబడే భారీ నీటి ఆవిర్లు కమ్మేస్తున్నాయని, అవే క్లౌడ్ బర్స్ట్ అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని ఆకాశ నదులు లేదా ఫ్లయింగ్ రివర్స్ అని కూడా అంటున్నారు. మనకు తెలిసి భూమిపై 4/3 వంతులు నీరే ఉంటుంది. ఆ మిగిలిన పావు భాగంలో కురిసిన వర్షపు నీరు నదులుగా మారి తిరిగి సముద్రాల్లోనే కలుస్తాయి. అలా సముద్రాల్లో ప్రవహించే నీరు నేరుగా ఆ నీటిలో కలిసిపోకుండా తనదైన ప్రవాహాన్ని కలిగి చాలా దూరం ప్రయాణిస్తుంది. ఆ నీటి ఉష్ణోగ్రతలు సముద్రపు నీటిలోని ఉష్ణోగ్రతల కన్నా అధికంగా ఉంటాయి. అందువల్ల మహాసముద్రాల్లోని నీరు వేడెక్కినప్పుడు భారీ మొత్తంలో నీరు ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిర్లు ఆకాశంలో కంటికి కనిపించని నీటిపాయలుగా ఏర్పడుతున్నాయి. వాతావరణంలోని దిగువ భాగంలో ఈ నీటి ఆవిరి భారీ పట్టీగా ఏర్పడి వేడి ప్రాంతం నుంచి చల్లని వాతావరణం వైపు కదులుతుంది. ఆపై ఆ చల్లని ప్రాంతంలో ఒక్కసారిగా వర్షంగా లేదా మంచుగా కురుస్తుంది. అది భారీ వరదలకు, మంచు చర్యలు విరిగిపడే విధ్వంసాలకి కారణమవుతుంది. నిజానికి ఓ పరిశోధనలో తేలిందేమిటంటే, భూమి మధ్యస్థ అక్షాంశాలు మధ్య కదులుతున్న భారీ నీటి ఆవిరిలో 90% ఈ ఫ్లయింగ్ రివర్స్ మోసుకెళ్తున్నాయి. అంటే ఆకాశంలో ప్రవహిస్తున్న ఈ ప్రవాహం ప్రపంచంలోని అతిపెద్ద నది అయిన అమెజాన్ ప్రవాహానికి దాదాపు 2 ఎక్కువ అని తేల్చారు పరిశోధకులు. అనేక కారణాలు, పరిణామాలు కారణంగా భూమి వేగంగా వేడెక్కుతుండటంతో ఈ ఫ్లయింగ్ రివర్స్ పొడవు, వెడల్పులో భారీ పరిమాణంలో ఏర్పడుతున్నాయి. రాను రాను వీటి శక్తి పెరుగుతూ మరింత తీవ్రంగా మారుతున్నాయి. దాంతో ఈ ఫ్లయింగ్ రివర్స్ సృష్టించే భీభత్సం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రమాదంలోకి నెడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో హిందూ మహాసముద్రం వేడెక్కడంతో ఫ్లయింగ్ రివర్స్ ఏర్పడి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వచ్చే ఋతుపవనాల ప్రభావాన్ని తీవ్ర స్థాయిలో పెంచుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. 2023లో నేచర్ జనరల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం 1951 నుంచి 2020వ సంవత్సరం మధ్య భారతదేశంలో మొత్తం 574 ఆకాశ నదులు ఏర్పడ్డాయి. గత 2 దశాబ్దాల్లో ఏర్పడిన అత్యంత భారీ ఫ్లయింగ్ రివర్స్ భారతదేశంలో 80% వరదలకు కారణమయ్యాయని అధ్యయనం తెలిపింది. 1985 నుంచి 2020 మధ్య 35 సంవత్సరాల ఋతుపవనాల రికార్డులను పరిశీలిస్తే ఆ సమయంలో భారత్ లో వచ్చిన 10 అత్యంత భారీ వరదలకు ఇలాంటి 7 ఫ్లయింగ్ రివర్స్ కి సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయనకర్తలు కనుగొన్నారు. ఇటీవల దశాబ్దాల్లో హిందూ మహాసముద్రం నుంచి నీరు ఆవిరిగా మారడం గణనీయంగా పెరిగింది. వాతావరణం వేడెక్కడం వల్ల తరచూ ఫ్లయింగ్ రివర్స్ ఏర్పడుతున్నాయి. అవి కురిపించే వర్షం క్లౌడ్ బర్స్ట్ ను పోలి ఉంటుంది. దాంతో వచ్చే వరదలు కూడా తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ఋతుపవనాల సమయంలో భారత ఉపఖండం వైపును పయనించే తేమలో హెచ్చుతగ్గులు పెరుగుతున్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ విభాగం గతంలో ప్రకటించింది. దీని ఫలితంగా వెచ్చని సముద్రాల్లోని నీటి ఆవిరి అంతా కొన్ని గంటలు, కొన్ని రోజుల వ్యవధిలో ఫ్లయింగ్ రివర్స్ గా మారిపోయి అతి తక్కువ సమయంలో చల్లని ప్రాంతాలకు ప్రయాణించి కుండపోతగా కురుస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఆకస్మిక వరదలకు, కొండ చర్యలు విరిగిపడడానికి కారణమవుతుంది. ఒక ఫ్లయింగ్ రివర్ పరిమాణం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. మీకు తెలుసా, ఒక ఫ్లయింగ్ రివర్ ఎంత పెద్దగా ఉంటుందో? వింటే ఆశ్చర్యపోతారు. సగటున 2000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పుతో, 3 కిలోమీటర్ల మందంతో ఉంటుంది. అంత పెద్ద నది ఆకాశంలో నీటిని మోసుకుంటూ ఒక్కసారిగా మనపై కుమ్మరిస్తే ప్రమాదం ఏ లెవెల్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే నానాటికి మారుతున్న వాతావరణం వైపరీత్యాల తీరుతో ఇప్పుడు మరింత భారీగా మారనున్నాయి. కొన్ని ఫ్లయింగ్ రివర్స్ కొన్ని సందర్భాల్లో 5000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండనున్నాయి అంటున్నారు. అప్పుడు బ్రహ్మాండం బద్దలైందా అన్నంత తేడాగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అయితే ఈ ఫ్లయింగ్ నదులు మనుషుల కంటికి కనిపించవు. వాటిని ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలతో మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా నీటి ఆవిరిని, ఫ్లయింగ్ రివర్స్ ను అంచనా వేసేందుకు శాటిలైట్లను ఉపయోగిస్తున్నారు. అవి మాత్రమే కాదు, ఋతుపవనాలు, తుఫాన్లు మధ్యప్రాచ్యంలో ఏర్పడి పశ్చిమం వైపు కదిలే తుఫాన్లు వంటివి కూడా వరదలకు కారణమవుతాయి. ఫ్లయింగ్ రివర్స్ కి ఋతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలకు మధ్య సంబంధం గురించి ఆగ్నేయాసియా ప్రాంతంలో అధ్యయనాలు జరిగాయి. వాటన్నిటినీ కలిపి చూస్తే ఇటీవల సంభవించిన కొన్ని భారీ వర్షాలు, వరదలకు ఆకాశ నదులే కారణమని భావిస్తున్నారు. ఉదాహరణకు చూస్తే 2023 ఏప్రిల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన అసాధారణ వర్షపాతం, వరదలతో ఇరాక్, ఇరాన్, కువైట్, జోర్డాన్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2 నెలలకు చిలీలో కేవలం 3 రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసి ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. అక్కడ కురిసిన వర్షానికి ఆండీస్ పర్వతంలో కొన్ని ప్రాంతాల్లో మంచు కరిగి రోడ్లు, వంతెనలు, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. గత ఏడాది ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి తీవ్రతను చూసిన వాతావరణ నిపుణులు దాన్ని రెయిన్ బాంబ్ గా అభివర్ణించారు. ఈ రెయిన్ బాంబ్ కారణంగా 20 మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక్కడ మరో విషయం కూడా చూడాలంటున్నారు శాస్త్రవేత్తలు. వీటిలో అన్ని ఫ్లయింగ్ రివర్స్ హానికరం కాదు. ప్రత్యేకించి తీవ్రత తక్కువగా ఉన్న వాటితో సమస్యలు ఉండవు. ఈ ఫ్లయింగ్ రివర్స్ సుదీర్ఘకాలంగా కరువు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కురిస్తే ఆ ప్రాంతానికి ప్రయోజనకరంగానే ఉంటుంది. మొన్న మన అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం కూడా ఇలాంటి విషయాలను పసిగట్టేందుకు వీలుంటుంది. దేశంలో జరగబోయే విపత్కర పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు వాతావరణ నిపుణులు.